తాగడం విషయం పక్కన పెడదాం, లంచాలు తీసుకున్నట్టు కానీ వ్యభిచారాలు చేస్తున్నట్టు కానీ ఉదాహరణలతో ఉన్నది కదా. చూపించండి సార్. ఆర్థికంగా బలపడ్డ పాస్టర్లు మరి దేవుని పేర్లు చెప్తారు, పాస్టర్లు అందరూ అలాంటి వాళ్ళే అంటున్నారు మీరు. అవును, అలాగే వీళ్ళంటే నా దగ్గరికి వచ్చి తాగిరు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం అండి, అదే చెప్తున్నారు. మీరు చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసి, నాకేం తెలుసు మీరు సాయంత్రం కోటి పాస్టర్లు అందరూ మంచోళ్ళు కాదు, పాస్టర్లు అందరూ చెడ్డలు కాదు. పాస్టర్లో మంచివారు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, పూజారుల్లో ఉన్నారు, పురోహితుల్లో ఉన్నారు. అన్ని మతాల్లో కూడా, అన్ని శాఖల్లో కూడా, అన్ని మత పెద్దల్లో. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని ఒక వ్యక్తికి ఫోన్ చేసింది, హేమన్ గారు, పాస్టర్ హేమన్ గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు, మరి ఏందని అడిగిన. హేమన్ అనే వ్యక్తి అత్యంత కిరాతకుడు, కీచకుడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు. ఒక మనిషికి ఏవేవైతే అలవాట్లు లేకుండా ఉండాలనో ఆ వ్యక్తికి అన్ని ఉన్నాయి. మీరు క్రాంతి గారి కంటే నేను ఎక్కువ క్రిటిసైజ్ చేస్తున్నారు, కండమ్నేట్ చేస్తున్నారు. పొద్దునే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పలే ఆయన ఎవరు. అయితే అటువంటి వ్యక్తి, స్వభావం కలిగిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఏదో కొత్తగా పాస్టర్ రూపంలో ఆయన పాస్టర్ కాదు, ఆయన పెద్ద ఫ్రాడ్ స్టార్, ఏదో కోట్ వేసుకొని వస్తాడు, నేను పాస్టర్ అని 4 ఒకటి చెప్తున్నాను సార్. కరెక్టేనా? ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, వాళ్ళు ఎవరో చెప్పడం ఏంటండి, పబ్లిక్గా నేనేంటో వీడియో చేసి పెట్టానండి, నేనేంటో ఇప్పుడు అడిగినా చెప్తానండి. మిమ్మల్ని మీరు హైప్ చేసుకోండి. నాకంటే దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, త్రాగుబోతోడు, పాపాత్ముడు ఎవరో ఉండరో. చచ్చిపోతే నరకంలో ఫస్ట్ ప్లేస్ నాదే. కానీ అలాంటి పాపాత్ముడిని మార్చి ఆయన దగ్గర సేవకుడిగా నిలబెట్టుకున్న నా దేవుడు గొప్పోడు అంటున్నాను.